సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గత 3 రోజుల క్రితం వార్డు కౌన్సిలర్ మరియు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుని మధ్య జరిగినటువంటి చరవాణి రికార్డు వెలుగులోకి రావడంతో అది గ్రహించిన సదరు బాధితురాలు మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా తండ్రి మరణించడంతో మా కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారని, మాకు సోదరులు లేకపోవడంతో మా వివాహాలకు కుటుంబ పెద్ద అన్నగా ఉంటూ మాకు మెట్టలు పెట్టి సొంత చెల్లెలలా చూసుకుంటున్నటువంటి 32వ వార్డు నెంబర్ అయిన కోట మధు అన్న మీద ఇటువంటి ఆరోపణలు రావడంతో బాధాకరంగా ఉందన్నారు. చరవాణిలో మేము మాట్లాడుకున్న విషయాలను కట్ చేసి వారిపై రాజకీయంగా బురద జల్లే దురాగతానికి పాల్పడ్డారన్నారు. మా కుటుంబానికి అతను చేసిన సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేమని, మా మధ్య జరిగిన చరవాణి సంభాషణను ఇలా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. రోడ్ సార్, ఇది ఒక్కొక్క ఫ్లాట్కి ఇది డ్రైన్లు ఎంత సార్? ఈ వర్షం మనకి రాకపోతే ఎక్కడికక్కడ వర్షం రోడ్డు అప్పుడు మేము చాకలమండి. మా చెల్లె ఎస్టీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్ చేసుకుంది. అది ఎస్టీ అబ్బాయిని చేసుకుందని చెప్పేసి సాకలలో అని చెప్పేసి రాదని అధికారులు తీసేశారు. ఈ విషయంలో మధు అన్నయ్యకి దీనికి ఎలాంటి... నా పేరు నాగమణి అండి, మాది కోదాడ. మాకు మధు అన్నయ్యకి ఎలాంటి గొడవలు లేవు. అన్నయ్య మీద ఎవరో కావాలని ఈ మొత్తం మాట్లాడారు. నేను అన్నయ్య మాట్లాడింది ఒకటి, అవన్నీ షార్ట్కట్లో కట్ చేసి వాళ్ళు కావాల్సినవి తీసుకొని మాట్లాడి ఇవన్నీ ఇట్లా చేసిర్రు. అన్నయ్య భవిష్యత్తులో మాకు ఎంతో హెల్ప్ చేసిండు. ఆయన చనిపోయినప్పుడు మాకు చాలా సహాయం చేసిండు. నా కూతురు వివాహాన్ని కూడా నాకంటూ తోగుట్టే వాళ్ళు ఎవరు లేరు. మెట్టల పిల్లలు కూడా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు. మమ్మల్ని సొంత చెల్లెల్లాగా భావించిండు, మేము కూడా సొంత అన్నయ్యలాగానే భావించినాం. దయచేసి అన్నయ్య గురించి ఎవరు తప్పుగా మాట్లాడొద్దు. ఇది ఎవరో రాజకీయ నాయకులు పడనోళ్ళు అన్నయ్య మీద నా మీద ఇట్లా కాంచుకొని చెప్పి ఇదంతా ఇలా చేసిర్రు. ఇంతకు మించి అయితే అన్నయ్యనైతే ఎవ్వరు తప్పుగా భావించొద్దు. చాలా మంచిగా అన్ని రాజకీయ నాయకులు చాలా వరకు చాలా సహాయం చేశాడు అన్నయ్య. నా విషయంలో మరి నాకు పింఛన్ కూడా, భర్త లేనప్పటికీ పింఛన్ కూడా ఇప్పించిండు. మరి మా నాన్నగారికి కూడా పింఛన్ ఇప్పించిండు.